ఛత్రపతి సంభాజీ మహారాజ్ చావా సినిమాతోని ఇప్పుడు మాత్రం మొత్తం అటు బాలీవుడ్ కాదు తెలుగు ప్రజల్ని కూడా ఆకట్టుకుంటుంది. సో ఈ క్రమంలోనే ఈ సినిమా గురించి మాట్లాడుతున్న క్రమంలో పరుచూరి గోపాలకృష్ణ గారు ఈయన మాత్రం ఛత్రపతి శివాజీ క్యారెక్టర్కి మహేష్ బాబు తప్ప ఇంకెవరు కూడా సెట్ కారనే విధంగా ఒక కామెంట్ అయితే చేశారు. సో దీని గురించి చాలామంది కూడా రియాక్ట్ అవుతున్నారు. నిజంగానే ఉంటే బాగుంటుందా? సో చావా సినిమా చూసిన తర్వాత మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ కూడా చాలా అంటే అన్న ఈ సినిమా నీకు అవకాశం వచ్చినప్పుడు నువ్వు ఎలా వదులుకున్నావు అన్న, ఎందుకు అసలు ఇది నువ్వు చేస్తుంటే ఈరోజు భారతదేశ వ్యాప్తంగా నీ పేరు మారుమోగిపోయేది అని చెప్పి ఫ్యాన్స్ అయితే బాధపడుతున్నారు అనమాట. కానీ కొంత డౌట్ ఏంటంటే ఫిలిం మేకర్స్లో మహేష్ బాబు గారు ఆ టైప్ ఆఫ్ గడ్డం పెంచి ఆ లుక్లోకి వస్తారా అని చెప్పి, కానీ వస్తే ఎలా ఉంటుందనే తర్వాత విషయం. వస్తే కనుక అలా ఐడియాని చాలామంది డైరెక్టర్లు అయితే ఇమాజిన్ చేసుకుంటున్నారు. మహేష్ బాబు గారు అందానికి కొంచెం గడ్డం ఉండి ఆ లుక్ను కానీ క్రియేట్ చేయగలిగితే ఆ పర్సనాలిటీకి మొత్తానికి ఆ కట్అవుట్ అయితే కరెక్ట్గా సరిపోతారు. ఛత్రపతి శివాజీకి కూడా బాగుంటారని చెప్పి పరుచూరు గోపాలకృష్ణ గారు అయితే అంతం జరిగిందనమాట. ఆయనకి ఎప్పటి నుంచో ఒక విజన్ ఉంది, కృష్ణ గారిని ఒక శివాజీ మహారాజులా చూపించాలి. ఆయన కట్అవుట్ ఆయన గడ్డం కానీ అంతా కూడా కృష్ణ గారిలో ఎన్నో లుక్స్ చూసుకున్నారు, అల్లూరి సీతారామరాజు. సో అప్పట్లో ఆయన చేసిన క్యారెక్టర్స్ చాలా మంది గట్స్ అనే చెప్పాలి. సో కొత్త అటెంప్ట్లు అన్ని చేశారు కృష్ణ గారు ఇండస్ట్రీలో. సో మరి ఆయనతో చేయాలని ఫిలిం మేకర్స్ కానీ రైటర్స్ కానీ ఆయన రాసుకోవాలి, ఇమాజినేషన్ చాలా ఉంటుందన్నమాట. మరి ఆయన తదనంతరం ఇప్పుడు మహేష్ బాబు గారి మీద అయితే అందరూ ఆలోచిస్తూ ఉంటారనమాట. ఆయన సినిమాలో నుంచి రిటైర్ అయిన తర్వాత కృష్ణ గారు, సో నెక్స్ట్ ఆప్షన్ మహేష్ బాబు గారు. ఇప్పుడు ఆయనలో చూడాలనుకుందంతా మహేష్ గారిలో చూడాలి అని చాలా మంది రైటర్స్ ఆరాటపడుతున్నారు అనమాట. మరి ఈయన కూడా పరుచూరు గోపాలకృష్ణ గారు కూడా అదే చెప్పారు. సో ఆ లుక్కి అయితే కరెక్ట్గా సరిపోతాడు, అతనిలో ఆ కళ ఉంటుంది అనే విధంగా అయితే ఆయన చెప్పడం జరిగిందనమాట. ఒకవేళ నిజంగా ఈయన కానీ ఒప్పుకొని చేస్తుంటే మరి ఈరోజు ఆ సంభాజీ మహారాజ్ పాత్ర ఆయనకు దక్కుంటే కనుక దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎలా అయితే విక్కీ కౌశల్ గారికి ఆ పేరు దక్కిందో ఖచ్చితంగా ఒక అవార్డు విన్నింగ్ మంచి స్టోరీ అయితే పడేదని అనుకుంటున్నారు అందరూ కూడా. సో మరి త్వరలోనే ఈయన ఛత్రపతి మహారాజ్ స్టోరీతో కానీ ఎవరైనా వస్తే దాన్ని వదులుకోకుండా ఖచ్చితంగా అది లైన్లో పెట్టుకుని ఆ సినిమా చేస్తే బాగుండు. ఇప్పటికే రిషబ్ శెట్టి గారు ఆ లీడ్ తీసుకున్నారు ఛత్రపతి మహారాజ్ కింద. సో ఆ సినిమా రెడీ అవుతుంది. మరి ఈలోపు మన టాలీవుడ్ యాక్టర్స్ ఇంకెవరైనా డేర్ చేస్తారా అది చేయడానికి అని చెప్పి మరి చూద్దాం. మహేష్ బాబు గారికి ఆ ఛాన్స్ వస్తే వదులుకోరని అందరూ అనుకుంటున్నారు. మరి చూద్దాం యాక్సెప్ట్ చేస్తారో లేదో.